రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విమర్శించే స్థాయి కేసీఆర్ కు లేదన్నారు. దేశంలోనే అత్యధిక పెట్టుబడులు తీసుకొచ్చిన రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం పేరుగాంచిందని తెలిపారు. అంతర్జాతీయ దేశాలు సైతం తమ నాయకుడిని మెచ్చుకుంటుంటే కేసీఆర్ గుర్తిస్తే ఎంత, గుర్తించకపోతే ఎంత అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా ఎస్పేట మండలం హసనాపురంలో జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రైతులకు అన్ని విధాలా నష్టమే జరిగిందన్నారు. తర్వాత చూడు ఇక్కడ ప్రభుత్వ ముద్రలే ఉంటాయి. కాగితం మనకి అభివృద్ధి లేదు, రేపటి యువతకి ఉపాధి అవకాశాలు లేవు ఈ రాష్ట్రంలో, మన వాళ్లే మనల్ని దెప్పిపడుస్తున్నారు అనుకుంటే పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు ఈ రాష్ట్రం విడిపోయే వరకు చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన మంత్రివర్గంలో పనిచేసి ఆయన దగ్గర శాసనసభ్యుడిగా మెలిగిన రాష్ట్ర పార్టీని, జాతీయ పార్టీని పెట్టుకున్నటువంటి నాయకుడు ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో నలుగురు హోటళ్లలో సర్వర్లని, నలుగురిని ఆఫీసుల్లో అటెండర్లని తయారు చేశాడని ఎగతాళి చేశాడు. నేను ఆ పెద్ద మనిషికి మొన్నే చెప్పా, మళ్ళీ చెప్పాలి. నువ్వు గుర్తిస్తే ఎంత, గుర్తించకపోతే ఎంత? ఈ రాష్ట్ర నాయకుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఇతర దేశాల్లో ప్రభుత్వాలు గుర్తించాయి, ప్రధానమంత్రులు గుర్తించారు, రాష్ట్రపతులు గుర్తించారు. పరిపాలన అందించడంలో రామరాజ్యాన్ని తీసుకురాబోయేటువంటి వ్యక్తి అని ఇవాళ ప్రజలు నమ్మారు, విశ్వసించారు. నువ్వెంతయ్యా వాళ్ళ మధ్య? నువ్వు కనీసం గాలికి తేలిపోయేటువంటి ఒక చిన్న పురుగువి. నువ్వు కూడా మాట్లాడతావా చంద్రబాబు గురించి? కనీసం విజ్ఞత లేదు నీకు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, నీ రాష్ట్రం కాదు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు ఎక్కడ ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చావు, ఎవరి ద్వారా వచ్చావు, ఎవరి వల్ల ఈరోజు రాజకీయంగా పైకి వచ్చావు? ఒకసారి నీ చరిత్ర చదువుకో, నీ చరిత్ర చూసుకో. తెలుగుదేశం పార్టీ, స్వర్గీయ ఎన్టీ రామారావు, ఇవాల్టి చంద్రబాబు నాయుడు నిన్ను ఏ విధంగా తమ స్నేహహస్తం అందించి ఇవాళ నీకు ఒక ఉన్నత స్థాయి కల్పించారో ఒకసారి గుర్తుపెట్టుకో. నీకు ఆ విజ్ఞత లేదు. అధిక పెట్టుబడులు సాధించినటువంటి రాష్ట్రం భారతదేశంలో ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి